900 సీట్లు ఖాళీ ఉన్నాయన్నమాట. సో సీట్స్ యొక్క డిజైన్ చూసుకుంటే కలర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే మనం ఏసీ చైర్ కార్ కోచ్ కి వెళ్దాము. మన ఎగ్జిక్యూటివ్ క్లాస్ లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఈ వందే భారత్లు ఎందుకు మార్నింగ్ 5 o'clock పెడతారో నాకైతే అర్థం కాదు. ఏంద్ర సడన్ గా ఆపాడు, జస్ట్ మిస్ పడేవాడిని. సో మనకి వెల్కమింగ్ కింద రోజా పూ అయితే థ్యాంక్ యూ. ఇది అంత మంచిగా అయితే లేదు. ఇదే మాట నిజమైద్ది. ఏంద్రా నాయన పెళ్లికి భోజనం ఇచ్చినట్టు ఇచ్చాడా. దాంతో పాటు కొంచెం టేస్ట్ కోసం హర్బల్ హ్యాండ్ శానిటైజర్. అన్ని ట్రైన్స్ లేట్ అవుతాయని నేను చెప్పలేను. రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రాల్లోకి మరో 2 వందే భారత్లు అయితే వచ్చేసాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. ఒకటి వచ్చేసి నాగ్పూర్ టు సికింద్రాబాద్ వందే భారత్, ఇంకోటి వచ్చేసి దుర్గు టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. సెప్టెంబర్ 16th 2024 ఈ ట్రైన్స్ అయితే ఇనాగ్రల్ చేశారు. ఈ రోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19th. ఈ రోజు నుంచి రెగ్యులర్ రన్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ ట్రైన్స్. ఈ 2 వందే భారత్ లో వన్ ఆఫ్ ద వందే భారత్ అయిన మన నాగ్పూర్ టు సికింద్రాబాద్ వందే భారత్ వీడియో చేద్దామని అయితే నేను ప్రెసెంట్ నాగ్పూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అవుతుంది. వెనకాలైతే చూస్తున్నారు కదా, ఇది 16 కోచ్ ఆరెంజ్ వందే భారత్ అన్నమాట. సో ప్రీవియస్ నేను వందే భారత్ వీడియోస్ అయితే చేశాను కదా, అందులో ఆరెంజ్ వందే భారత్ కూడా ఉంది. వాటిల్లో 16 కోచ్ ఆరెంజ్ వందే భారత్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సికింద్రాబాద్ టు విశాఖపట్నం రివర్స్ వందే భారత్ గానీ, కాచిగూడ టు బెంగళూరు వందే భారత్ గానీ, ఇవన్నీ మినీ వందే భారత్ అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్లో మన తెలుగు రాష్ట్రాల్లో 16 కోచ్ పెద్ద ఆరెంజ్ వందే భారత్ అయితే వీడియో చేయబోతున్నాం మనము. అసలు ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ ఏంది, ఏ స్టేషన్స్ లో ఆగుతుంది, టికెట్ కాస్ట్ ఎంత పడింది, ఫుడ్ ఎలాంటిది ఇస్తున్నారు, ఏ టు జెడ్ మీ క్లియర్ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వబోతున్నాను. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే మీ సైడ్ నుంచి ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అబ్బా ప్లీజ్. అండ్ ఆల్సో ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి మన వందే భారత్ ఫ్రంట్ వ్యూ అనమాట. టైం వచ్చేసి మార్నింగ్ 5 o'clock అయితే అవుతుంది కాబట్టి లైటింగ్ అయితే అంతగా లేదు. సో ఆరెంజ్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మీరు ఇక్కడ చూస్తే వందే భారత్ అని అయితే రాసుంది. పైన హెడ్ లైట్ అయితే ఆన్ చేస్తున్నారు, దాని కింద ఇండియన్ రైల్వేస్ అని అయితే రాశారు. సో మన కోచ్ వచ్చేసి ఆల్మోస్ట్ వెనకాల పక్క అయితే ఉంది. నేను ఇటు పక్కకు వచ్చాను. సో మన కోచ్ ఏది ఎందులో ట్రావెల్ చేస్తాను అనేది అయితే కొంచెం సేపట్లో మీకు నేను చూపిపోతున్నాను. ట్రైన్ స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. ఈ నాగ్పూర్ రైల్వే స్టేషన్ అయితే మటుకు భలే ఉంది చూడడానికి. అండ్ మీకు వెనకాల పక్క చూస్తే రైల్వే స్టేషన్ సగంలో కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా. యాక్చువల్లీ లైట్స్ అయితే ఉంటాయి, లైట్స్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ప్రెసెంట్ లైట్స్ అయితే లేవన్నమాట. ఈ నాగ్పూర్ రైల్వే స్టేషన్ కి ఆ కేబుల్ బ్రిడ్జ్ అట్రాక్షన్. రైల్వే స్టేషన్ మధ్యలో నుంచి ఆ కేబుల్ బ్రిడ్జ్ అయితే వెళ్తుంది. ఇది చాలా మంచి అట్రాక్షన్ లైట్స్ ఉన్నప్పుడు అయితే. బట్ లైట్స్ అయితే ఆపేశారు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో మరి. మన సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20101. ఇనాగ్రల్ జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కమర్షియల్ జర్నీ అనమాట ఇది. నేనైతే వందే మెట్రోకి వెళ్ళడం వల్ల దీని యొక్క ఇనాగ్రల్ జర్నీని అయితే చేయలేకపోయాను. అయినా ఏం పర్లేదు. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోయే టైమింగ్స్, నేను చూపించబోయే షెడ్యూల్ ప్రకారం ట్రైన్ అయితే నడవబోతుంది. అండ్ నేను చూపించబోయే ఫుడ్ ఏదైతే ఉందో అదే మీకు మీరు ఎప్పుడు ఎక్కినా సరే అదే ఇస్తారనమాట. అదే షెడ్యూల్ అయితే నడుస్తుంది. సో మీకు ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ ట్రైన్ లో ఎవరైతే ట్రావెల్ చేయాలని ప్లాన్స్ ఉంటాయో వాళ్ళకి. మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, నాగ్పూర్ వచ్చేసి ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అని అయితే పిలుస్తారు. అందుకనే ఆరెంజ్ సిటీ నుంచి ఆరెంజ్ వందే భారత్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఆరెంజ్ వందే భారత్ అయితే లాంచ్ చేశారు. నార్మల్ గా ఇండియన్ రైల్వేస్ మన తెలుగు రాష్ట్రాలకి ఆరెంజ్ కలర్ ఫుల్ వందే భారత్ ఇవ్వడం చాలా కష్టము. అట్లాంటిది ఏం వింతో ఏమో గానీ ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ 16 కోచ్ ఫుల్ వందే భారత్ అయితే నడుస్తుంది. సో మనం ఈ ట్రైన్ లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అంటే వందే భారత్ లోనే హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ క్లాస్ అనమాట. ఇది వచ్చేసి ఇదే మన కోచ్ అయితే E1 అని అయితే రాస్తుంది కదా. దీనికి 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లు అయితే ఉన్నాయి అండ్ 14 ఏసీ చైర్ కార్ కోచెస్ అయితే ఉన్నాయి. టోటల్ 16 కోచెస్ తో ఈ ట్రైన్ అయితే రన్ అవుతుంది. సో లోపలికి వెళ్దాము, వ్యూ ఎట్లా ఉండబోతుంది ఏంది అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. మెయిన్ కలర్ ప్యాటర్న్ అనమాట, ఏ కలర్ ప్యాటర్న్ ఇచ్చారు అనేది అయితే చూద్దాము. సో మన నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ లో మొదటి అడుగు అయితే వేసేసాము. స్మెల్ అయితే భలే ఉంది, కొత్త ట్రైన్ కదా. సో లోపల పక్క అయితే చూసుకోవచ్చు. ఇంటీరియర్స్ ఇలా ఉన్నాయి అనమాట చూడడానికి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఇది ట్రైన్ యొక్క ఫస్ట్ డేనే కాబట్టి సీట్స్ అయితే చాలా వరకు ఖాళీ ఉన్నాయి. హైలైట్ అయింది తెలుసా, నేను గంట ముందర చెక్ చేశాను. మొత్తము ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో దాదాపు 60-70 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఏసీ చైర్ కార్లు అయితే ఏకంగా 900 సీట్లు ఖాళీ ఉన్నాయి అనమాట. ట్రైన్ దాదాపు ఈ రోజు 80 to 90% ఖాళీగానే నడుస్తుంది. సో సీట్స్ యొక్క డిజైన్ చూసుకుంటే కలర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇంటీరియర్స్ మొత్తము వైట్ గ్రే కలర్ థీమ్ లో అయితే ఉంది. అండ్ సీట్లు కూడా దానికి తగ్గట్టు గ్రే కలర్ మంచి డిజైన్ లుక్ లో అయితే ఇచ్చారనమాట. కొత్త ట్రైన్ కాబట్టి చాలా ప్రీమియం గా ఉంది చూడడానికి అయితే. మటుకు ఎక్కడ ఒక చిన్న మరక గానీ గీత గానీ ఎటువంటివి అయితే కనిపించలేదు. ఈ రోజే ఫస్ట్ డే దీని యొక్క జర్నీ అయితే. సో ఇంటీరియర్
ఇంటీరియర్స్ లో మార్పులు అయితే పెద్ద ఏం లేవు. మీ అందరూ తెలిసింది ఇది పుష్ బటన్ లాక్, రిక్లైనింగ్ కోసం అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఫుట్ రెస్ట్. సో ఈ విధంగా మనం కాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. చాలా లెగ్ రూమ్ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఛార్జింగ్ సాకెట్స్ లో USB-C ఉంది, USB-A ఉంది, 110 volts సాకెట్ కూడా అవుతుంది, మెయిన్ పవర్ సాకెట్. సో సీట్స్ ఇవి నార్మల్ పొజిషన్ లో ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ రిక్లైనింగ్ చేసుకుంటే బటన్ నొక్కాను అంటే ఇంత రిక్లైనింగ్ అయితే వెళ్తాయి. కంఫర్టబుల్ రిక్లైనింగ్ పొజిషన్ కి అయితే వెళ్తున్నాము. ప్రశాంతంగా ఆరామ్సే చిల్ అవుతా కూర్చోవచ్చు. అండ్ సీటు వెడల్పు కూడా చూడొచ్చు ఎంత బాగుందో. ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ కాబట్టి చాలా వెడల్పు ఉంటుంది. సీట్స్ కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు. ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 2350 రూపీస్ పడింది దగ్గరగా. ఇప్పుడైతే మనం ఏసీ చైర్ కార్ కోచ్ కి వెళ్దాము. అది ఎంత ప్రైస్ పడుతుంది, ఎట్లుంటాయి అనేది అయితే చూపిస్తాను. సో మన పక్క కోచ్ అనమాట ఈ ఏసీ చైర్ కార్ కోచ్ అయితే. ఇది ఆల్మోస్ట్ ఖాళీ, 900 సీట్లు ఖాళీ ఉన్నాయి ఈ ట్రైన్ మొత్తంలో. ఏసీ చైర్ కార్ కోచ్ అయితే ఇంకా ఆలోచించండి. సో ఇది 3+2 ప్యాటర్న్ అయితే ఉంటుంది. సేమ్ బ్లూ కలర్ సీట్స్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో కూడా ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు, కంఫర్టబుల్ గా ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ లోనే ట్రావెల్ చేయాలనేం లేదు. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి దగ్గరగా 1400 రూపాయలు అయితే పడుతుంది విత్ ఫుడ్. నేను 2 టికెట్ ప్రైజ్లు విత్ ఫుడ్ తో అయితే చెప్పాను. ఒకవేళ మీకు ఫుడ్ వద్దు అనుకునే పని అయితే దాదాపు మీకు 300 రూపీస్ అయితే తగ్గుతుంది అనమాట. ఇంకా మీ అందరికి తెలిసిందే ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ స్పీడ్ ఎంత, నెక్స్ట్ స్టాప్ ఎంత దూరంలో ఉన్నా, ఎంతసేపు రాబోతుంది, ఇవన్నీ ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ టాయిలెట్స్ ఇండికేటర్ అయితే ఉంటుంది. సో టాయిలెట్స్ ఖాళీగా ఉన్నాయా లేవా అని చెప్పి ఇక్కడ నుంచి అయితే మనము చూడొచ్చు. గ్రీన్ కలర్ లో ఉంటే వాష్రూమ్ ఖాళీ ఉందని, గ్రీన్ కలర్ లో లేకపోతే ఖాళీ లేదు అని అర్థం అనమాట. అండ్ పుష్ టు ఓపెన్ డోర్స్ అనమాట. బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతాయి. పని వాష్రూమ్స్ కూడా చూపిస్తే ఏ విధంగా ఉంటాయో. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ వాష్రూమ్. కొత్త ట్రైన్ కదా, అఫ్ కోర్స్ బాగుంటది. ఒకవేళ పాతదైనా సరే వందే భారత్ ట్రైన్ కాబట్టి నీట్ గానే మెయింటైన్ చేస్తారు. ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. ఆ ట్రైన్ స్టార్ట్ అవడానికి ఎక్కువ టైం లేదనమాట. జస్ట్ 5 minutes అయితే ఉంది. సో అందుకే టక ఫుడ్ అయితే లోడ్ చేసేస్తా ఉన్నారు. మన ఎగ్జిక్యూటివ్ క్లాస్ లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇదే మన కోచ్ అయితే. ఈ 1 లో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాము. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్టుండబోతుంది ఏంది అనేది. ఫస్ట్ రన్ కదా, దానికని నేను కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఫైనల్లీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నాగ్పూర్ నుంచి. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 5 o'clock కి స్టార్ట్ అయింది. ఈ వందే భారత్ లో ఎందుకు మార్నింగ్ 5 o'clock కి పెడతారో నాకైతే అర్థం కాదు. ప్రశాంతంగా 6:37 కి పెడితే హ్యాపీగా వచ్చి ఎక్కుతాం కదా. ఉదయాన్నే నిద్రమోకంతో లేవాల్సి వస్తుంది, నిద్రమోకంతో ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది. ఇంత ఎర్లీగా పెట్టడం వల్ల 5 o'clock కి ట్రైన్ అంటే 3:30 కి నిద్ర లేసి రావాల్సి వస్తుంది. టోటల్ ఈ ట్రైన్ లో మనం 578 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. జర్నీ టైం వచ్చేసి 7 hours 15 minutes. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే నాగ్పూర్ తర్వాత సేవగ్రాము, చంద్రపూర్, బల్హర్ష, రామగుండం, కాజీపేట, దాని తర్వాత డైరెక్ట్ సికింద్రాబాద్ అనమాట. మార్నింగ్ 5 o'clock కి స్టార్ట్ అయ్యి సడన్ గా ఆపాడు, జస్ట్ మిస్ పడేవాడిని. మార్నింగ్ 5 o'clock కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:15 కి సికింద్రాబాద్ కి అయితే రీచ్ అవుతుంది. అదే సికింద్రాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 1 o'clock కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నము నైట్ 8:20 కల్లా వచ్చేస్తుంది అనమాట. ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు 7 hours 15 minutes జర్నీ, అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు 7 hours 20 minutes జర్నీ అయితే ఉంటుంది. సో మనకి వెల్కమింగ్ కింద రోజా పువ్వు అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. ఒక రోజా పువ్వు అయితే ఇచ్చారు వెల్కమింగ్ కింద. ఈ సిస్టమ్ అనేది బాగుంటది, మంచి వెల్కమింగ్. కాకపోతే అన్ని ట్రైన్స్ లో అయితే, అన్ని వందే భారత్లో కంటిన్యూ చేయట్లేదు, ఓన్లీ కొన్ని ట్రైన్స్ లో మాత్రమే ఇస్తున్నారు. సో ఇప్పుడే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు అనమాట. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇచ్చారు. సో వెంటనే మనకి టీ అయితే తెచ్చిచ్చేసారు. సో వెంటనే నేనైతే టీ అడిగాను. ఒక టీ మిక్స్, కప్పు, బిస్కెట్స్ అయితే ఇచ్చారనమాట. సో సన్ రైజ్ అయితే అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. సన్ రైజ్ గోల్డ్ కలర్ లో మెరిసిపోతున్నాడు సూర్యుడు అయితే. చాలా బాగుంది ట్రైన్ లో నుంచి సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేస్తుంటే. సో టీ అయితే ఇచ్చారు, తాగేసాను. టీ అయితే ఓకేగా ఉంది. ఇంతకు ముందు కొన్ని వాటిల్లో కొన్ని ట్రైన్స్ లో పెద్ద ప్యాకెట్ ఇస్తారు, లైక్ అది పొడుగ్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఆ పెద్ద ప్యాకెట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇది స్క్వేర్ సైజ్ ప్యాకెట్, నార్మల్ కంపెనీది లా ఉంది. ఇది అంత మంచిగా అయితే లేదు. వెల్కమ్ టు చంద్రపూర్ రైల్వే స్టేషన్. ట్రైన్ ఇప్పుడు చంద్రపూర్కి అయితే ఎంటర్ అయింది.
ఈ చంద్రపూర్ స్టేషన్ కోడ్ వచ్చేసి సిడి అన్నమాట. ఇది నాగ్పూర్ రైల్వే డివిజన్ కిందకైతే వస్తుంది, సెంట్రల్ రైల్వేస్. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఇది సెకండ్ స్టాప్. ఇందాక సేవగ్రామ్ లాగింది, అదైతే చూపిలేదు. దీని తర్వాత అయితే బల్హర్ష లాగుద్ది. ఇంకా తర్వాత మొత్తం దీనికి ఉన్న స్టాప్స్ అన్ని తెలంగాణలోనే. టైం వచ్చేసి ఇప్పుడు 7:15 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మన ట్రైన్ 10 minutes లేట్ గా నడుస్తుంది. నెక్స్ట్ స్టాప్ బల్హర్ష అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఉన్న చంద్రపూర్ కి బల్హర్షకి కేవలం మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 14 కిలోమీటర్లు మాత్రమే. చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తాడు వందే భారత్ అయితే. ఆల్రెడీ గట్టి స్పీడ్ తోనే లాగుతున్నాడు. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ఈ రూట్ లో, ఈ సికింద్రాబాద్ నాగ్పూర్ లేదా నాగ్పూర్ సికింద్రాబాద్ రూట్ లో 16 కోచెస్ వందే భారత్ అయితే అవసరం లేదు, 8 కోచెస్ సరిపోద్ది. దీని బదులు మన ఆరెంజ్ వందే భారత్ ఉంది కదా, సికింద్రాబాద్ టు విశాఖపట్నం సెకండ్ రివర్స్ వందే భారత్, దానిని 16 కోచ్ కింద కన్వర్ట్ చేస్తే కొంచెం బెటర్. ఎందుకంటే ఈ సికింద్రాబాద్ నాగ్పూర్ రూట్ లో అంత ఎక్కువ డిమాండ్ ఉంటది అని అయితే నేను అనుకోవట్లేదు. ట్రైన్ అయితే మాక్సిమం ఖాళీయే ఉంటది ప్రతిసారి. ఫ్యూచర్ లో కూడా నేను చెప్తున్నా చూడండి, మాక్సిమం ఇదే మాట నిజమైద్ది. దీన్ని 16 కోచెస్ నుంచి 8 కోచ్ కి అయితే చేసేస్తాడు. ఈ 16 కోచ్ ట్రైన్ సెట్ ని ఇంకో దగ్గర అయితే అప్గ్రేడ్ చేస్తాడు మన తెలుగు స్టేట్స్ లోనే. మాక్సిమం నా మాట అయితే కరెక్ట్ అయితే చూడండి కావాలంటే. సో మన పక్క ప్లాట్ఫామ్ లో చూసుకున్నట్టయితే గోరఖ్పూర్ టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇది కూడా మనతో పాటే వస్తుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ వచ్చేసి గోరఖ్పూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ని మన వందే భారత్ కి ఇక్కడ బల్హర్షాలో అయితే క్రాసింగ్ పెట్టారు. ఈ ట్రైన్ ఆపేసి మన వందే భారత్ అయితే పంపిస్తున్నారు అనమాట. సో మొత్తం జనాలందరూ చూడండి చిల్ అవుతా ఉన్నారు, దిగి అటు ఇటు తిరుగుతా ఉన్నారు. ఇంకా వందే భారత్ వెనకాలే ఆ ట్రైన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వార్దా రివర్ అన్నమాట. సో ఈ వార్దా రివర్ కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ వార్దా రివర్ వెయిన్ గంగా అనే రివర్ లో అయితే కలుస్తుంది. ఆ వెయిన్ గంగా అనే రివర్ లో ఈ వార్దా రివర్ కలిసిన తర్వాత అది ప్రాణహిత నది కింద అయితే ఫామ్ అవుతుంది. ఆ ప్రాణహిత నది గోదావరి రివర్ లో చాలా మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. 34% ఆఫ్ గోదావరి వాటర్ మనకి ప్రాణహిత నది నుంచి అయితే వస్తాయి. ఆ ప్రాణహిత నది వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంది. సో బేసిక్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వార్దా రివర్ వెయిన్ గంగాలో కలుస్తుంది. వెయిన్ గంగా రివర్ లో కలిసిన తర్వాత అది ప్రాణహిత నది కింద పేరైతే మారుతుంది. ఆ ప్రాణహిత నది వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంది. సో ఇది సింపుల్ చెప్పాలంటే అంత ప్రత్యేకత ఉంది వార్దా రివర్ కి. సో బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారు. ఇదేంటి పాలు కనిపిస్తుంది అనుకుంటున్నారా? చూడండి, కేంద్ర నాయన పెళ్లికి భోజనం ఇచ్చినట్టు ఇచ్చాడా. ఇది తింటే చాలు, ఇంక సాయంత్రం దాకా ఏం తినవల్లే అన్న ఐటమ్స్ అయితే ఇచ్చాడు. సో ఒకటి మీకు నేను క్లియర్ గా చూపిస్తా ఏమేమి ఉంటాయి ఏంది అని అనేది. ఒకసారి రఫ్ గా ఏమేమి ఐటమ్స్ వచ్చాయనేది చూసుకుంటే, మిల్క్ విత్ కార్న్ ఫ్లెక్స్ 2 రొట్టె ముక్కలు, అదే బ్రెడ్ అండి, అండ్ ఒక వెజ్ కట్లెట్. నేను నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు ఆమ్లెట్ అయితే ఇచ్చారు విత్ సమ్ వెజీస్, గ్రీన్ పీస్ అండ్ క్యారెట్ ముక్కలు అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక వెజ్ ఆర్డర్ పెడితే వెజ్ మీల్ అప్పుడు మీకు వచ్చేసి పోహా అయితే వస్తుంది దీని బదులు. అండ్ ఒక టీ మిక్స్ అయితే ఇచ్చారు. దీన్ని అయితే ఇంటికి పట్టుకెళ్తాను, 2 సార్లు నేను టీ తాగలేను. అండ్ 2 బనానాస్ ఇచ్చారు. దాంతో పాటు ఒక బీ న్యాచురల్ డ్రింక్ అయితే ఇచ్చారు. అండ్ ఒక మఫిన్ ఇచ్చాడు, వెనిల్లా ఫ్లేవర్డ్ మఫిన్. దాంతో పాటు కొంచెం టేస్ట్ కోసం హర్బల్ హ్యాండ్ శానిటైజర్ అండ్ ఈ పుల్ల కలుపుకోవడానికి టిష్యూస్. సో ఇవి ఓవరాల్ గా వచ్చిన ఐటమ్స్ అయితే. సో మీకు ఇక్కడ రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆసిఫాబాద్ మంచిర్యాల బెల్లంపల్లి రోడ్ అన్నమాట, హైవే. చూడడానికి అయితే మటుకు చాలా బాగుంది. నేను ఎప్పుడు ఈ రోడ్ లోకి అయితే రాలే, బట్ ట్రైన్ లో నుంచి భలే ఉంది వ్యూ చూడడానికి. అండ్ వెల్కమ్ టు తెలంగాణ. ఫైనల్లీ మన ట్రైన్ వచ్చేసి రామగుండం స్టేషన్ లో అయితే ఆగింది. ఇక్కడికి మన ట్రైన్ నాగ్పూర్ నుంచి 353 కిలోమీటర్లు వచ్చింది. 6 minutes లేట్ గా మన ట్రైన్ రామగుండం స్టేషన్ కి అయితే వచ్చింది. చూడండి ఈ లోకో మన పక్కనే ఇది వెళ్తుంది, మనమే వెళ్తున్నాం. వ్యాగ్ 9HC లోకోమోటివ్. ఏమన్నా పట్టుకుంటున్నాడు ఆ స్పీడ్. స్టేషన్ దాటే లోపే దాదాపు 60-70 స్పీడ్ పట్టేసుకుంటున్నాడు. సో ఎగ్జాక్ట్లీ కాజీపేట ముందలైతే ఉందాం. ఇక్కడ ఏవో వర్క్స్ అయితే జరుగుతున్నాయి, దానికని చెప్పి ట్రైన్ ని చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. ఇందాక ఫ్యూ మినిట్స్ నుంచి ఇంతే స్లోగా. ఇదిగోండి మేబీ ఇది క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చెత్త అంతా తీసే పనులు అయితే జరుగుతున్నాయి. దానికని చెప్పి ఇంత నిదానంగా పట్టుకెళ్తున్నాడు మన ట్రైన్ అయితే. ఇదిగోండి వర్క్స్ చూడొచ్చు, గట్టిగానే జరుగుతున్నాయి. ఇంటర్లాకింగ్స్ ఏవో చేంజ్ చేస్తున్నాం అని అయితే చెప్పారు. మరి రియాలిటీలో ఏమేమి చేంజ్ చేస్తున్నారేమో కానీ మొత్తాన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వర్క్స్ జరుగుతుండడం వల్లే మనకి చాలా ట్రైన్స్ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా, ఇదిగోండి మొత్తం ట్రాక్ అంతా వదిలేసేసారు ఈ మధ్యలో అయితే. సో మనము టువర్డ్స్ కాజీపేట జంక్షన్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తున్నాం. అటు సైడ్ ఒక ట్రాక్ వెళ్తుంది కదా, మీరు అక్కడ గమనించి గూడ్స్ ట్రైన్ ఉంది, అక్కడ రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ అటు గనక వెళ్తే వరంగల్ నుంచి విజయవాడ అయితే వెళ్ళిపోతారు. ఇటు సైడ్ మనం వెళ్తున్న సైడ్ వెళ్తే కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్ అయితే వెళ్తాము. ఇదిగోండి అక్కడ ఒక లైన్ వెళ్తుంది కదా, అది వచ్చేసి గూడ్స్ వెళ్తుంది కదా, అది వచ్చేసి
టువర్డ్స్ వరంగల్ వెళ్ళే లైన్. ఇటు వెళ్ళినా డైరెక్ట్ వరంగల్ వెళ్ళిపోతాం. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్ళేటప్పుడు ఈ లైన్లో వెళ్తాం. ఇప్పుడు వస్తున్నాయి చూడండి, వరంగల్ ఖమ్మం మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోద్ది ఈ లైన్. అటు వస్తే నాగ్పూర్, చంద్రాపూర్, బల్హర్ష ఇప్పుడు మనం వచ్చిన రూట్ మీదుగా ఖమ్మం అయితే వెళ్ళిపోద్ది. సో అలా అనమాట. అది విజయవాడ వెళ్ళే లైన్ సికింద్రాబాద్ నుంచి వచ్చేటప్పుడు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రైన్స్ కూడా ఇప్పుడు ఆ గూడ్స్ నడుస్తుంది కదా, ఆ ట్రాక్స్ మీద నుంచి అయితే వస్తాయి. సో ట్రైన్ కాజీపేట జంక్షన్ కి అయితే వచ్చింది. బాధ ఏంది తెలుసా, దాదాపు 24 minutes లేట్ గా ట్రైన్ కాజీపేట జంక్షన్ కి అయితే వచ్చింది అనమాట. ఎందుకు లేట్ అయిందంటే ఇందాక ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, దాని వల్ల. అండ్ మన పక్క ప్లాట్ఫామ్ లోనే చూసుకున్నట్టయితే విజయవాడ టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అయితే ఒకటి ఉంది. ఆ ట్రైన్ ఏది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కింద నేను మీకు ఒక క్లూ అయితే ఇస్తాను. సిస్టర్ ట్రైన్స్ అని అయితే అంటారు. ఆ సిస్టర్ ట్రైన్స్ లో ఈ ట్రైన్ కూడా ఒకటి. ఇప్పుడు ఆ ట్రైన్ ఏమైంది అనేది ఎంతమంది తెలుసో చూద్దాం, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇక్కడికి నాగ్పూర్ నుంచి మన ట్రైన్ వచ్చేసి 446 కిలోమీటర్లు అయితే వచ్చింది. 10:05 కి అయితే కాజీపేట రావాల్సింది, బట్ 10:30కి వచ్చింది. ఆల్మోస్ట్ 25 minutes అయితే లేట్. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్యలో సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ కొడతాడు, గట్టిగా లాగుతాడు కవర్ చేయడానికి ఈ టైం అయితే. అండ్ శాతవాహనకి క్రాసింగ్ అయితే పడింది, చూస్తున్నారు కదా. సో ఈ వందే భారత్ ఉండడం వల్ల కొన్ని నార్మల్ ట్రైన్స్ అయితే లేట్ అవుతున్నాయి అని కొంతమంది అంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ తప్పదు, అన్ని ట్రైన్స్ అయితే లేట్ అవ్వవు, ఓన్లీ కొన్నే కదా. ఇప్పుడు ఈ శాతవాహన ట్రైన్ కోసం కనీసం ఒక 15-20 నిమిషాలు అయితే ఆపేసి ఉంటారు. సో ఆ విధంగా కొన్ని ట్రైన్స్ లేట్ అవ్వచ్చు. దీని వల్ల అయితే అన్ని ట్రైన్స్ లేట్ అవుతాయని నేను చెప్పలేను. సో బై కాజీపేట జంక్షన్. మీరు చూడండి గట్టిగానే లాగుతున్నాడు. 120-130 స్పీడ్ అయితే పట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఫస్ట్ రన్ కదా ఇది. ఇప్పుడే లేట్ కి వెళ్ళాడు అనుకోండి, రిటర్న్ బయలుదేరడం లేట్ అయింది. ఓవరాల్ గా ట్రైన్ మొత్తం లేట్ అయిపోద్ది. ఇంకోటి ఈ ట్రైన్ షెడ్యూల్ లో చిన్న మార్పు ఉంటే బాగుంటది. ఒక 45 minutes మార్నింగ్ లేట్ గా స్టార్ట్ చేసి, అంటే 5:45 కి స్టార్ట్ చేసి అప్పుడు 1 o'clock వస్తాడు. మళ్ళీ 2 o'clock కి బయలుదేరవచ్చు ఆరామ్సే. 2 కి బయలుదేరి నైట్ 9 కి వెళ్ళిపోవచ్చు. అట్లా వెళ్తే బాగుంటది ప్రశాంతంగా. ఇప్పుడు షెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ 5 కి బయలుదేరి 12:15 కల్లా వచ్చేస్తున్నాడు. 5 కి బయలుదేరి 12:15 కల్లా వచ్చేస్తున్నాడు. మళ్ళీ 1 కల్లా తిరిగి బయలుదేరి 8 కల్లా వెళ్ళిపోతున్నాడు. అంత హడావిడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్యలో డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 132 kilometers అయితే ఉంది. చూద్దాం ఎంత ఫాస్ట్ గా వెళ్తాడు అని అనేది. ఇప్పుడైతే ప్రెసెంట్ నాన్ స్టాప్ 130 అయితే బాధేస్తున్నాడు. ఎందుకంటే కాజీపేటకి లేట్ గా వచ్చింది కాబట్టి, ఆల్మోస్ట్ 25 minutes లేట్ గా వచ్చింది కాబట్టి. Watch the clock ticking off the wall, but tonight I'm letting it go. Spend my coin for sure. I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. I just wanna feel alive. It's just what I do when I'm out, so try not to hold me down, feel alive. సో ఎగ్జాక్ట్లీ పగిడిపల్లి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. మీరు ఇక్కడ కనుక చూస్తే అటు సైడ్ నుంచి ఒక రైల్వే లైన్ అయితే వస్తుంది. అదిగోండి అటు సైడ్ నుంచి వస్తుంది కదా, ఇదిగోండి ఇదే రైల్వే లైన్. ఇది వచ్చేసి గుంటూరు నల్గొండ మీదుగా వచ్చే రైల్వే లైన్ అనమాట. గుంటూరు మిర్యాలగూడ నల్గొండ మీదుగా ఈ రైల్వే లైన్ అయితే వస్తుంది. ఇప్పుడు మన దాంట్లో అయితే మధ్య అయిపోయింది మెయిన్ సెక్షన్ లో. ఇంక ఇక్కడ నుంచి ఒకటే లైన్ కింద మనకి సికింద్రాబాద్ కి అయితే వెళ్తుంది. మనకి సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఏదైతే ఉందో అది ఆ సెక్షన్ లోనే వెళ్తుంది. ఆ సెక్షన్ లో స్పీడ్ లిమిట్ వచ్చేసి 110 km/h మాత్రమే. ఇంక ఈ పగిడిపల్లి జంక్షన్ నుంచి మళ్ళీ 130 km స్పీడ్ అయితే వస్తుంది. సో ఫైనల్లీ మన ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చింది. మంచి విషయం ఏం చెప్పనా, 12:15కి రావాల్సింది 12:05కే తీసుకొచ్చి పెట్టేశాడు. రావాల్సిన టైం కన్నా 10 నిమిషాలు ముందుగానే వచ్చింది అనమాట. సో అది గైస్ మన నాగ్పూర్ టు సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క వీడియో అయితే. ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ నుంచి మళ్ళీ 1 o'clock స్టార్ట్ అయ్యి నైట్ 8:20 కల్లా నాగ్పూర్కి అయితే చేరుకుంటుంది. హోప్ఫుల్లీ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్ట్ వీడియోతో నేను ముందుకు అయితే వచ్చేస్తా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.